ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గగన్ నేరుగా భూమిని తీసుకొని అపూర్వ ఇంటికి వస్తాడు. ఏయ్ శరత్ చంద్ర, బయటికి రా. నీ భార్య తప్పు చేయదని చెప్పావు కదా. నీ భార్య తప్పు చేసిందనడానికి ఇదిగో ఈ భూమినే కారణం. భూమి, అసలు ఏం జరిగిందో చెప్పు భూమి, భయపడకుండా చెప్పు భూమి అని గగన్ భూమిని చూపిస్తూ చెబుతూ ఉంటాడు. అవునండి, మీ ఆవిడే నన్ను కిడ్నాప్ చేయించిందండి, నన్ను తీసుకొని వెళ్ళిందండి, రౌడీలతో కిడ్నాప్ చేయించిందండి అని భూమి ఏడుస్తూ నిజం చెబుతూ ఉంటుంది. దాంతో శరత్ చంద్ర చాలా షాకింగ్గా అపూర్వ వైపుకు చూస్తూ ఉంటే, ఆ భూమి అంత అబద్ధం చెబుతుంది బావా, నమ్మొద్దు బావా అని నాటకాలు ఆడుతూ ఉంటుంది. ఆపు నీ నాటకాలని గగన్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. నీ కూతురు వయస్సున్న ఒక ఆడపిల్లకి ఇంత బాధ పెడతావా? నీకు ఆ రోజే చెప్పాను, నా వాళ్ళ జోలికి వస్తే ప్రాణాలు తీస్తాను అని చెప్పాను కదా అని భూమిపై భుజంపై చెయ్యి వేసి గగన్ వేలు చూపిస్తూ అపూర్వకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకొనే వెళ్తాను అని వెంటనే గగన్ అపూర్వ మెడ పట్టుకొని గొంతు నలిమేస్తూ ఉంటాడు. అయ్యో వదులు వదులు అని ఒకవైపు భూమి గగన్ని లాగుతూ ఉంటుంది. అందరూ విడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడు శరత్ చంద్ర, రేయ్ నా భార్యని వదలురా అని అరుస్తూ ఉంటాడు. చచ్చాకే నేను నీ భార్యని వదిలిపెడతాను అని గగన్ కట్టు విడవకుండా గొంతు నిలమేస్తూ ఉంటాడు. వెంటనే శరత్ చంద్ర గన్నును తీసుకొని వచ్చి, రేయ్ వదులుతావా లేదా అని గన్నుని గురిపెట్టి మరీ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. లేదు, నేను చచ్చిన తర్వాతే వదులుతాను అని చెప్పాను కదా అని గగన్ మళ్ళీ అపూర్వ గొంతుని అలా విడవకుండా నలిమేస్తూనే ఉంటాడు. వెంటనే శరత్ చంద్ర అయితే చచ్చిపో అని గగన్ని షూట్ చేసేస్తూ ఉంటాడు. అలా గగన్ గుండెల్లోకి బుల్లెట్ దూసుకుపోవడంతో భూమి షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. మరి గగన్ భూమిని ఎలా కాపాడుతుందన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.